డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగర పంచాయతీ పరిధిలోని బొక్కవారిపాలెంలో బొక్క రఘుబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా గదిలోని బీరువా తాళం కూడా పగిలికొట్టి ఉంది. బీరువాలో ఉన్న సుమారు 300 గ్రాముల వెండి వస్తువులు, 1,20,000 రూపాయలు నగదు, బంగారు చౌదిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీ జరిగిన ఇల్లు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్నారు. నా పేరు బొక్క రఘుబాబు. మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెనకాల ఉంటున్నాము. మేము నిన్న మధ్యాహ్నం మా పాప దగ్గరికి కొత్తపేట వెళ్ళడం జరిగింది. అక్కడ నైట్ అక్కడే ఉండి తెల్లవారు పొద్దున్న యథావిధిగా ఆఫీస్కి వెళ్దామని వచ్చి చూసుకునేసరికి మా తలుపు పగలగొట్టి లోపల బీరువాలో డబ్బు, వెండి అవి పోయినాయి. వెంటనే వెళ్ళి స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఆయన వచ్చి మొత్తం ఎంక్వైరీ చూసుకున్నారు. క్లూస్ టీం కూడా రావడం జరిగింది. సుమారుగా 1,30,000 వరకు నగదు, 500 గ్రాముల వెండి కూడా పోయింది సార్. ఆదివారం నైట్ సార్.